హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్దర్. ఈరోజు కాశీలో ఒక మహాశివలింగం పెరిగిపోతుందండి. అది తెలిసిన తర్వాత మనం ఒక ఎలకంటే ఉంటామా, వెళ్తాం. అయితే ఆ శివలింగం ఎందుకు పెరుగుతుంది, దాని కారణాలు ఏంటి మనకు తెలియదు. అయితే ఈ శివలింగం ఎక్కడుందంటే ఇలాంటి వివరాలని మీకు తీసుకుందామని ఈ వీడియో నేను చేస్తాను. కాశీలో మహాశివలింగం పెరిగిపోతుంది. ఇక్కడే శారదామాత కొన్ని రోజులు గడిపారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఆ శివలింగం ఎక్కడుందంటే మన తెలుగువారు కాశీలో నివసించే ప్రదేశం ప్రాంతం పాండి హవేలి ఏరియాలో ఉందండి. అయితే మనం దాన్ని చూసే వరకు మనం కూడా దాని గురించి చెప్పలేము. ఎందుకంటే మనం చూద్దాం అసలు ఏంటి అక్కడ ఎలా ఉంది మన శివలింగం, ఏ విధంగా పెరిగిపోతుంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. పదండి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు పాండి హవేలి ఏరియాలో మనం వెళ్తున్నాం. మనకు కనిపిస్తుంది, చూసారు కదా, ఆ ముందులో కనిపిస్తుంది, అది మనకి శ్రీ తిలబండేశ్వర మహాదేవ్ ఆలయం అండి. ఇక్కడ మహాదేవుని ఆకృతిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక తెలుగు వారికి దగ్గరగా ఉన్న వాళ్ళేమేమో ఇక్కడ ఆలయం మీద తెలుగులో రాయబడిందండి మహాదేవుడి పేరు. తర్వాత హిందీలో, తర్వాత ఇంగ్లీష్లో రాయబడింది. ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ ప్రాంతం అంతా తెలుగు వాళ్ళది అనిపిస్తుంది కాశీలో. అయితే మనం ఇక్కడ మన దేవాలయంలో ఎంటర్ అయిన వెంటనే మనకి కనిపించే అనేక దేవాలయాలు ఉన్నాయండి. దేవతామూర్తులందరినీ చూసుకుంటూ మనం పెరిగిపోతున్న శివలింగాన్ని మనం దర్శించబోతున్నాం. మీరు చూస్తున్నారు, తిలబండేశ్వర మహాదేవ్ ఆలయాన్ని. స్వామి కృపకి మీరు పాత్రలు కాగలరని నేను ఆశిస్తూ మీ రాజధాని. ఇది ఈ దేవాలయం శివుడికి అర్పించబడింది, అంటే శివుడికి అంకితం చేయబడింది ఈ దేవాలయం. అలాంటి మహాదేవాలయంలో మనం ఉన్నాం కాశీలో. ఇది గంగా నదికి 500 మీటర్ల దూరంలో ఉందండి ఈ శివలింగం. అలాగే కాశీ విశ్వనాథుడికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మన తెలుగువారి ఏరియాలో ఉండడం మనకి చాలా గర్వకారణం.
ఇది స్వామి అయ్యప్ప దేవాలయం అండి. సీతాల మాత అమ్మవారు చూస్తున్నారు. కాశీ పురమందు